నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. యుఎస్ యుద్ధ నిపుణుడు ఈరోజు భారత్ గురించి ఒక గొప్ప విషయం చెప్పాడు. ఆయన పేరు జాన్ స్పెన్సర్స్. ఆయన భారత్ గురించి ఏం మాట్లాడాడంటే, ఆపరేషన్ సింధూర్తో భారత్లో కొత్త సిద్ధాంతం ఆరంభమైంది అని చెప్పారు. ఈ మాట ఎందుకన్నారంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాలి దాని గురించి. ఒకప్పుడు ప్రభుత్వం పరిపాలించేటప్పుడు భారత్ ఉగ్రదాడి భారత్ పైన జరిగితే ఒబామా దగ్గరికి పోయి కన్నీళ్ళు పెట్టుకొని భారత్ పైన ఉగ్రదాడి జరిగింది అని మాట్లాడే స్టేజ్ నుంచి ఉగ్రదాడి జరిగిన 10-15 రోజులకి మొత్తం ఉగ్రస్థావరాలను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రస్థావరాలను మొత్తం పేల్చిపడేసింది. ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్లో కొత్త సిద్ధాంతం ఆరంభమైంది. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇకపై పాక్ నుంచి ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణించేలా పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు మొన్న మోదీ గారు కూడా చెప్పారు, ఇకపై భారత్ పైన ఉగ్రదాడి జరిగితే అది యుద్ధంగానే పరిగణిస్తాం అని మోదీ గారు ఏదైతే మాట్లాడారో అదే ఈయన చెప్పారు. ఇకపై పాక్ నుంచి ఉగ్రదాడి జరిగితే, అమాయక ప్రజలను చంపితే దానిని యుద్ధంగానే పరిగణిస్తాం అంటూ ఈయన కూడా పేర్కొనడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇక్కడ పాక్ దాడిని భారత్ ఒంటరిగా ఎదుర్కొంది. నేను ఇప్పటిదాకా మనం కాలు ఎగరేసుకునే విషయం చెప్పాడని. పాక్ దాడిని భారత్ ఒంటరిగా ఎదుర్కొనింది. ఏ దేశాల దౌత్యపరమైన సాయం కోరలేదు. సో ఇక్కడ ఆయన చెప్పింది, ఇప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు యుఎస్ నుంచి ఒక యుద్ధ నిపుణుడు మన భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నాడో చూస్తే మనం నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. పాక్ దాడిని భారత్ ఒంటరిగా ఎదుర్కొంది, వేరే దేశాల దౌత్యపరమైన సాయం కోరలేదు. అది భారత్, నేటి భారత్ అది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, దీంతో సార్వభౌమాధికారాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకుంది. భారత రక్షణ సామర్థ్యం ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించింది అని ఆయన పేర్కొన్నాడు అనమాట. సో ఇటువంటివన్నీ విన్నప్పుడు, అంటే ఇప్పటిదాకా మనల్ని చేతగాని వాళ్ళలాగా అంటే చూస్తూనే ఉన్నాం మనం. ఎన్నో 1947 నుంచి 2025 వరకు మన పైన దాడులు జరుగుతూ ఉంటే, అంటే రీసెంట్గా ఉరి అటాక్, అంటే ఇప్పుడు జరిగినంత డిఫెన్స్ అప్పుడు లేదనమాట మన దగ్గర. భారత్ నుంచి వాళ్ళపైన డిఫెన్స్ కానీ అఫెన్స్ కానీ ఇప్పుడు జరిగినంత లేదు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జరిగినంత అని నేను ఒత్తి ఎందుకు చెప్తున్నా అంటే, పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్ బేసులు నాశనమైనాయో తెలుసు, పాకిస్తాన్లో ఎన్ని ఉగ్రవాద స్థావరాలు నాశనమైనాయో తెలుసు. అండ్ ఇంకొకటి, ఇక్కడ అంటే మన భారత జవాన్లు మనకు చెప్పనిది, అంటే అర్థం అయ్యి కానట్టు చెప్పనిది, అది సింపుల్గా మాట్లాడుకోవాలంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర న్యూక్లియర్ సంబంధించింది ఒకటి ఉంది ఆ హిల్స్ దగ్గర. అది అక్కడ ఉందని మాకు తెలీదు అని చిన్న స్మైల్ ఇచ్చారు యాదవ్ గారు. సో ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎదురుదాడి, మన పైన దాడి చేస్తే వాళ్ళని డిఫెన్స్ చేయడమే కాదు, అఫెన్స్ కూడా చేసాం. ఎదురుదాడితో దగ్గర 9 ఉగ్రస్థావరాలు, సుమారుగా ఎన్నో ఎయిర్ బేసులు కూల్చేయడం జరిగింది. ఇటువంటి భారత్ గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఇది నేటి భారత్. జై హింద్, జై భారత్. ఇప్పటి నుంచి భారత్ చేతులు ముడుచుకొని కూర్చుండే అవకాశం లేదని మనం చూడబోతున్నాం. అండ్ మొన్న సీజ్-ఫైర్ జరిగిన తర్వాత కూడా మీరు గమనించారో లేదో, ఆపరేషన్ కెల్లర్ అనే పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని 3 మట్టుపెట్టింది భారత్. ఇటువంటివి, అంటే ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో నుంచి ఉండదని ఇండైరెక్ట్గా అందరు చెప్తున్నారు. అండ్ ఉగ్రవాది జరిగినా జరగకున్నా ఇప్పటి వరకు గుర్తించబడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటాడి బుల్లెట్లు దింపుతుంది భారత్. సో దిస్ ఈస్ భారత్. జై హింద్, జై భారత్.